నగర్ ప్రెస్ మీట్కు ముఖ్య కారణం ఏంటంటే ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అది మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్లగొండ కావచ్చు, నారాయణపేట కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వివిధ శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను అది ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ఇట్లాంటి శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొడ్డిదారిలో భర్తీలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. కాబట్టి అక్రమ దారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపైన, అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న అధికారులపైన, మధ్యవర్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మంత్రులను, ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నివారణ చేయకపోతే తెలంగాణ నిరుద్యోగులకు, మహబూబ్ నగర్ నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. గత ప్రభుత్వం అవినీతి జరుగుతుందని మిమ్మల్ని తెచ్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిన తర్వాత ఇక మరి వాళ్ళకు మీకు తేడా ఏందని తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అడుగుతుంది. గత సంవత్సరం నుండి హైదరాబాద్లో, నిజామాబాద్లో, కామారెడ్డిలో, వికారాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం. ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఈ దొడ్డిదారిన జరిగే అక్రమ బ్యాక్లాగులు అధికారులు భయపడి ఆగిరు. మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఉద్యోగాలు నింపుదామని చూస్తున్నారు. మాకు అనేక మంది ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మీకు డబ్బులు ఇస్తాం కానీ మీరు సైలెంట్గా ఉండండి, లేకపోతే ఇంకా కొందరితో బెదిరిస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, మీకు మంచిది కాదు అని చెప్పి బెదిరిస్తున్నారు. బెదిరిస్తే భయపడడానికి మీ ఇంట్లో పెట్టుకున్న జీతకాలం కాదు నిరుద్యోగులు అంటే. నిరుద్యోగులు అంటే విజ్ఞానవేత్తలు, మరల పడతారు, తిరుగుబాటు చేస్తారు. 80,000 పుస్తకాలు చదివినా కేసీఆర్కే భయపడలే, ఆఫ్టర్ ఆల్ మీకు భయపడతామా? ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం అవుతుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఎవరైతే అవినీతికి పాల్పడాలని చూస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మధ్యవర్తులు ఎవరైతే బ్రోకర్లు ఉంటారో, ఇటు అభ్యర్థులకు ఇటు అధికారులకు మధ్యలో ఉండే బ్రోకర్లు లంచాలు తీసుకునే వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే జాబులు కొనాలని చూస్తున్నారో ఆ జాబులు కొనేటోళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దీనికి పాలమూరుకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ మద్దతు ఇవ్వాలని, నిరుద్యోగులు మద్దతు ఇవ్వాలని, ఈ సమావేశానికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకుడు మల్లెపోగు శ్రీనివాసన్నకు, అదేవిధంగా రామకృష్ణ అనేక విషయాల మీద నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నందుకు రామకృష్ణకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మైపాలన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తర తెలంగాణ అనుకోండి, ఇటు దక్షిణ తెలంగాణ అనుకోండి, ఎక్కడ నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం జరిగినా అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నకు మేము ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళ శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి బయట పెట్టకుండా బంధుప్రీతితో, అదేవిధంగా డబ్బులతో అమ్ముడుపోయి ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ, బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానీ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, అదేవిధంగా ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గతంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అనేక ఉద్యోగ నియామకాలు అవకతవకలు జరిగినాయి. ఎన్నోసార్లు దీనిపై కంప్లైంట్ చేస్తే సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మైపాలన్న గారి నాయకత్వంలో అన్నగారికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటూ అన్నగారు ప్రతి జిల్లా ఏ జిల్లా పోతే అక్కడ మా ఎంఆర్పిఎస్ టీంను అన్నగారికి అటాచ్ చేస్తూ ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తూ లంచాలు తీసుకొని అక్రమ దారిలో, దొడ్డిదారిలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, నియామకాలు చేస్తున్నారో వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ విషయాలపైన పూర్తి సమాచారం సేకరించి పెద్ద ఎత్తున అన్నగారు పిలిపిస్తే ఆ పిలుపుకు మేము కట్టుబడి ఉండి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ఎంఆర్పిఎస్ శ్రీకారం చుట్టుందని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో నిర్మల్ తీసుకోండి, జెన్కో, ప్రస్తుతం మహబూబ్నగర్ జెన్కో విద్యుత్ శాఖలో ట్రైనీస్ అప్రెంటిస్ చేసిన విద్యార్థులను అపాయింట్మెంట్ చేసుకొని
వాళ్ళతో లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వాళ్ళని అదేవిధంగా పర్మనెంట్ చేసుకుంటూ వాళ్ళకు దాదాపు లక్షల నుంచి జీతాలు ఇస్తున్నారు. మరి మీరు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మేము విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీలో ఈరోజు పనిచేసే కార్మికులంతా ఎస్సీలే ఉన్నారు. మరి వాళ్ళ అపాయింట్మెంట్లు మీరు ఏ విధంగా నియమిస్తున్నారు? వాళ్ళతో డబ్బులు తీసుకొని పెడుతున్నారా, లేకపోతే ఏ రకంగా మీ బంధుప్రీతితో ఉన్నా మీకు తెలిసిన వాళ్ళ ఇది లంచగొండి వ్యవస్థను మొత్తం నిర్మూలించడానికి నీతిగా నిబద్ధతతో క్రమశిక్షణతో మైపాలన చేస్తున్న ఉద్యమానికి ఎంఆర్పీఎస్ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.